హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. అందరూ వినాయక చవితి బాగా జరుపుకొని ఉంటారు కదా. మేము కూడా అయితే చేసుకున్నాం. కాకపోతే ఆ రోజు వర్షం పడింది కదా, కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉంది మార్నింగ్. అయితే మేము ఇంకెప్పుడైతే మ్యాక్సిమం మట్టితో చేసిన వినాయకుడిని పెడతాము. కాకపోతే ఈసారి మా మామయ్య ఊరు నుంచి తీసుకొచ్చారనమాట. అందుకని చెప్పేసి ఈసారి ఈ వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు చిన్నదే పెట్టుకుంటానండి, మరి పెద్దదేం పెట్టుకోను. ఈ చిన్నదే మట్టిది అయితే తీసుకొస్తూ ఉంటాను ఎప్పుడు. కాకపోతే ఈసారి ఇంకా తెచ్చారులే, ఇంకెందుకు మార్చటం, అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా అని అయితే ఇంక ఇదే పెట్టుకున్నాను అనమాట. అయితే ముందు రోజు వినాయకుడికి కావాల్సినవన్నీ తీసుకొద్దామని వెళ్ళాము. బయటకు వెళ్ళగానే అయితే వర్షం అయితే వచ్చిందనమాట. ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చాము. అంటే పత్రిక అవి మార్నింగ్ తెచ్చుకోవచ్చులే, వినాయకుడికి ఎటు మనం కొంచెం లేటుగానే కదా పూజ చేస్తామని అయితే పత్రిక తీసుకోలేదు. ఇంకా కొన్ని సంబంధించినవి అయితే పత్రిక సంబంధించిన కొన్ని కాయలు అయితే తీసుకొచ్చాము. జిల్లేడు కాయలు అట్లా ఉంటాయి కదా, అవి అలాగే జిల్లేడ పూలు అవి అయితే తీసుకొచ్చాం. ఉమ్మెత్త కాయలు అట్లాగా తీసుకొచ్చామన్నమాట. ఇంకా కొన్ని అయితే నన్ను మార్నింగ్ తెచ్చుకోవచ్చు, కొన్ని పత్రిక ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి కదా అని అయితే ఇంకా పూలు అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం. బయట రోడ్డు మీద అయితే బాగా రష్గా ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి అయితే జరుపుకుంటారు కదా. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఏంటంటే వర్షం అయితే బాగా పడుతుందన్నమాట. అట్లా వర్షం పడుతుంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. ఇంకా చిన్నగా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాము. వినాయక చవితి అంటే మనం కొంచెం లేట్గానే చేసుకుంటాము కదా పండగ. ఇంకా వినాయక చవితి అంటే ఇంకా పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయలేదన్నమాట. నేను కుడుములు అవి అయితే చేశాను. వినాయకుడికి మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవైతే కంపల్సరీగా అయితే చేసుకుంటాం కదా. ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు అట్లా అయితే చేశాను స్వామివారి వాటికి. ఇంకా పొంగలి, పులిహోర అంటే ఇంకా ప్రతి పండగకి అవి అయితే కామన్గా చేస్తూ ఉంటాము కదా, అవి అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే బుక్ నేను అంతకుముందు ఎక్కడో పెట్టాను, వేరేదన్నా తీసుకొద్దాంలే అనుకుంటే ముందు రోజు మా పిల్లలకి స్కూల్లో అయితే వినాయక చవితి బుక్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా బుక్ అయితే దగ్గర పెట్టుకొని అయితే ఇంక పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక నేనేం చేస్తానంటే ఇక్కడ కొంచెమే పడుతుంది, అంటే పాల వెళ్ళి అట్లా అయితే నేను ఎప్పుడు కట్టను అనమాట. కాయలు ఏమన్నా ఉంటే అట్లా ముందు పెట్టేస్తాను తప్పితే ఎప్పుడు కట్టలేదు పాల వెళ్ళి. అందుకని చెప్పేసి పత్రిక ముందు ఆల్రెడీ ఒక పీఠం పెట్టాను కదా, దాని మీద అయితే వేసాను, ఆసనం మీద అయితే వేసి తర్వాత వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాను. అంటే మళ్ళీ తర్వాత ఇవన్నీ పెట్టడానికి వీలు కాదులే అని చెప్పేసి మ్యాక్సిమం నేను ఏ పూజ చేసినా కానీ ఇట్లాగా దేవుడు గూడు దగ్గరే చేస్తానన్నమాట. అంటే సపరేట్గా ఎప్పుడన్నా ఒక్కసారి తప్పితే మ్యాక్సిమం ఏ పండుగలైనా ఏదైనా సరే ఇట్లానే దేవుడి గుడి దగ్గరే చేసుకుంటాను. ఇక్కడ ఇంకా ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ పెట్టడానికి కూడా అవ్వదని చెప్పేసి ఆల్రెడీ కొన్ని కింద పెట్టేశాను, కొన్ని ఏమో తర్వాత ముందైతే పెడదాంలే అని మెత్తకాయలు అవన్నీ కూడా పెట్టానన్నమాట. ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంక ఇక్కడ దీపపు కుందులు అయితే కొంచెం పెద్దవి ఉన్నాయి కదా, అవి అయితే పక్కన అయితే పెట్టాను. అలా కింద పెట్టాను అనుకోబాకుండా కింద తమలపాకు వేసి అయితే పెట్టాను. దీపాలను ఎప్పుడు డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి తమలపాకు అయితే వేసి పెట్టాను. చిన్న దీపాలు అనుకోండి ప్లేట్లో పెడతాను, ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంక ఇక్కడ షోడోపచార పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 21 పత్రికలతో అయితే పూజ చేస్తాం కదా. మాచి పత్రం ఎట్లా అని చెప్పి కొన్ని అయితే దొరికినాయి, కొన్ని అయితే దొరకలేదు. ఇంకా వర్షం పడింది కదా, ఇంకా బయటికి అయితే వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయన్నమాట. నేరేడు, దానిమ్మ, జామ, మందారము, గన్నేరు ఇవన్నీ. ఇంకా మా అత్తయ్య అయితే వెళ్ళి అవన్నీ కోసుకొచ్చిందనమాట. ఇంక ఇవే సరిపోతాయిలే, గరిక కూడా ఉంది. వినాయకుడికి మనం మెయిన్గా గరిక అయితే పెడతాం కదా, అలాగే వినాయక చవితి రోజు స్వామివారికి ఏ పలహారం పెట్టినా పెట్టకపోయినా కానీ దోసపండు అయితే పెట్టాలంట. నేనైతే దోసపండు తీసుకొచ్చాను కానీ అప్పుడు పూజలో పెట్టడం మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది నాకు అయ్యో పెట్టలేదే అని. ఇంక ఇక్కడ పత్రాలను ఏం చదువుతూ ఇంకా నా చేతికి అందినవి అయితే స్వామివారి దగ్గర అట్లా సమర్పించి కింద పేపర్ వేసి పేపర్ మీద అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా స్వామివారి దగ్గర ఇంకా అక్కడ ప్లేస్ లేదు కదా పెట్టడానికి, అందుకని ఎదురుగా ఒక పేపర్ అయితే వేసుకొని పేపర్ మీద అన్నీ పెట్టుకుంటున్నాను. అలాగా గరిక అవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్కటి అలాగా. తర్వాత వినాయకుని వ్రతకథ కూడా చదువుకున్న తర్వాత అక్షంతలు అయితే వేసుకోవాలి కదా. అందరికీ తెలిసిందే కదా, వినాయక చవితి రోజు మనము కథ అయిపోయిన తర్వాత అక్షంతలు తీసి వేసుకుంటామని.
భాద్రపద మాసంలో వచ్చి చవితి రోజు మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. అలాగే ప్రతి నెలలో కూడా సంకటహర చతుర్థి అని ఉంటుంది కదా, ఆ రోజైతే వినాయకుడిని అయితే చాలామంది పూజ చేసుకుంటారు. చదువుకునే పిల్లలు ఆ రోజు వినాయకుడిని పూజ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అలాగే మనం ఏ పూజ చేసినా కానీ, ఏది స్టార్ట్ చేసినా కానీ ముందైతే వినాయకుడిని పూజ చేసుకుంటాం కదా. ప్రప్రథముడు అని చెప్తూ ఉంటారు కదా పూజల్లో గణనాథుడిని. అందుకని ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కానీ వినాయకుడిని అయితే పూజించుకుంటాం. పసుపుతో చేసిన గణపతిని పెట్టుకొని, ఇక్కడ నేను పసుపుతో కూడా గణపతిని అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత వస్త్రం అవన్నీ సమర్పించి తర్వాత ఇంకా పలహారాలు అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కథ మొత్తము చదివిన తర్వాత అన్నీ పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఏంటంటే మధ్యలో వచ్చి కదిలిస్తూ ఉన్నారనమాట. నేను ఫోన్ అక్కడ పెడితే మళ్ళీ తీసుకోవటం పెట్టడం అలాగా. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అస్సలు వీడియో తీయడానికి అవ్వదు. అందులో నాకు ఈ మధ్య కొంచెం కుదరకపోవటం వల్ల వీడియోస్ కూడా తీయట్లేదు. రోజు వీడియో పెడదామనుకుంటాను కానీ ఏంటో అలాగైతే అయిపోతుందన్నమాట. రోజుకి ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మా పిల్లల్ని అక్షంతలు వేసి దండం పెట్టుకున్నంటే ఇంకా చిరాకు పడుతున్నారనమాట. ఏంటమ్మ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు నువ్వు అని. ముందైతే వినాయకుడిని పట్టుకొని అయితే ఫొటోస్ అవన్నీ దిగారు. వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించే ముందైతే ఇంకా వాళ్ళకి ఏంటో చిరాకు అనమాట. చిన్నప్పుడైతే మేమైతే బుక్స్కి పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర అయితే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే అట్లాగా పసుపు కుంకాలు అయితే బుక్స్కి అయితే రాయనట్లేదు కదా. వినాయక చవితి అయిపోయిన తెల్లారైతే స్కూల్కి వచ్చాక అందరూ ఎంత బొట్లు పెట్టుకున్నారు ఏంటని అందరం చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే అట్లా పెట్టనివ్వట్లేదు కదా. ఇంక నేనైతే బుక్స్ అయితే ఇంక పెట్టలేదనమాట పిల్లలవి. ఇంకా పసుపు కుంకుమ అవన్నీ రాస్తే ఊరుకోరు కదా, అందుకని చెప్పేసి ఇంక నేనైతే పెట్టలేదు. ఇంక వాళ్ళని అయితే దండం పెట్టుకోమంటే దండం పెట్టుకున్నారు స్వామివారికి. ఇంకా అక్షింతలు వేసుకొని తర్వాత ఇంకా అందరూ కూడా పూజ అయిన తర్వాత ఇంకా స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు అయితే ఉన్నాయి కదా, అవైతే తల మీద అయితే వేసుకున్నాము. ఇంకా పూజ నాకు అయితే లేట్ అయిపోయింది అనమాట. పూజ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలే తినేసాను నేను. ఇంకా లంచ్ టైం అయిపోయిందని ఇంక ఈవినింగ్ కూడా స్వామివారికి యథావిధిగా దీపం అయితే వెలిగించాను. ఇంకా ప్రసాదంగా అయితే లడ్డు అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట. మార్నింగ్ లడ్డు తీసుకొద్దామని ఇంక వర్షం పడింది కదా, ఇంకా అందుకని బయటకు వెళ్ళడానికి కూడా కుదరలేదని తీసుకురాలేదు. ఇంక ఈవినింగ్ స్వామివారికి లడ్డు ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇంకా లడ్డు అయితే పెట్టాను. ఇంకా నైటే ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్దాం అనుకున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర పెద్ద వినాయకుడు విగ్రహాలు అయితే పెట్టారు కదా, ఇంకా ఆ రోజే నేను ఇంక వినాయకుడిని కూడా తీసి అక్కడ పెట్టేసి వచ్చాను. ఎందుకంటే వినాయకుడు ఉంటే కంపల్సరీగా ఇంట్లో పొద్దున సాయంత్రం ఏదో ఒక పలహారం చేయాలి, పూజ చేయాలి, ఇంకా కుదరదులే అని చెప్పేసి ఆ రోజు నైటే ఇంకా తీసి వినాయకుడిని పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చాము.